ఒక ఊరిలో నది పక్కన సుందరమైన గ్రామం ఉంది. ఆ గ్రామం చాలా ప్రశాంతంగా ఉండేది. అక్కడి ప్రజలు సాదాసీదా జీవితం గడుపుతూ ఉండేవారు. ఆ ఊరిలో ఒక సన్యాసి ఉండేవాడు. అతను ప్రతిరోజు నదీ తీరానికి వెళ్లి ధ్యానం చేసేవాడు. అక్కడ కూర్చుని ప్రకృతిని చూస్తూ తన ఆలోచనలను కేంద్రీకరించేవాడు. అతని ముఖంలో ఎప్పుడూ ఒక సంతృప్తి కనిపించేది, ఒక శాంతి కనిపించేది. కాని అతను ఏమని ఆలోచిస్తుంటాడో గ్రామస్తులు పెద్దగా పట్టించుకోరు. ఆ సన్యాసి ఎప్పుడూ తనకు వచ్చేవారితో ఒకటే మాట చెప్పేవాడు: మీ జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే సమయానికి విలువ ఇవ్వాలి. సమయాన్ని సరిగ్గా వినియోగించుకుంటే ఏదైనా సాధించగలం. కానీ గ్రామస్తులు అతని మాటలను సీరియస్గా తీసుకోకపోయేవారు. వాళ్లకు అతని మాటలు అర్థం కాలేదు. ఒకరోజు ఆ గ్రామం పక్కనే ఉన్న మరో ఊరిలోంచి ఒక యువకుడు ఆ సన్యాసిని కలిసేందుకు వచ్చాడు. ఆ యువకుడు చాలా సంతోషంగా జీవిస్తున్నప్పటికీ అతనికి ధనానికి ఎప్పుడూ ఆకాంక్ష ఉండేది. మహాశయ, నేను చాలా ధనవంతుడు కావాలి. నాకు వజ్రాలు, ముత్యాలు కావాలి. నా పేరు పాతాళంలో కూడా ప్రఖ్యాతి పొందాలి అని యువకుడు సన్యాసి దగ్గర బిగ్గరగా అన్నాడు. సన్యాసి అతనిని శాంతంగా, మెల్లగా చూస్తూ, నీకేమైతే కావాలో నీకు ఇస్తాను. కానీ ముందు నువ్వు నాకు చెప్పాలి, నీకు నిజంగా ఏం కావాలి అని ప్రశ్నించాడు. యువకుడు చాలా ఆశ్చర్యపోయాడు. అతను ఎప్పుడూ ఎవరూ ఇలాంటి ప్రశ్నలు అడగలేదు. తడుముకుంటూ అతను సమాధానం చెప్పాడు: నాకు అధిక సంపద కావాలి. నాకు వజ్రాలు, ముత్యాలు, బంగారంతో నిండిన ఇల్లు కావాలి. నేను ప్రపంచంలోనే ధనవంతుడు కావాలి. సన్యాసి చిరునవ్వుతో అన్నాడు: నీ కోరిక తప్పక నెరవేరుతుంది. కానీ ముందు నీకు సమయానికి విలువ తెలుసుకోవాలి. సమయం విలువైనదని గ్రహించాలి. సమయాన్ని సరిగ్గా వినియోగించుకుంటే నీకేమైతే కావాలో అందుకుంటావు. ఆ యువకుడు మొదటలో సన్యాసి మాటలను అంతగా అర్థం చేసుకోలేదు. సమయం? నేను అడిగింది వజ్రాలు, ముత్యాలు. సమయం వాటికి ఏం సంబంధం అని అతను తన మనసులో అనుకున్నాడు. అయినా సన్యాసి అతనిని చూసి మళ్లీ చెప్పాడు: సమయం నీకు ఉండే అతి విలువైన ఆస్తి. దీన్ని సరిగ్గా ఉపయోగిస్తే నీకే కావాల్సిన దాన్ని సాధించగలవు. సమయాన్ని నువ్వు కోల్పోతే అది తిరిగి రాదు. అప్పుడే ఆ యువకుడు తన గతాన్ని గుర్తు చేసుకున్నాడు. ఇంతకాలం సమయాన్ని ఎలా వృధా చేశానో అతనికి అర్థమైంది. ఎన్నో అవకాశాలు తన ఎదుట వచ్చిపోయినప్పటికీ తన నిర్లక్ష్యపు ప్రవర్తన వల్ల వాటిని కోల్పోయినట్లు గుర్తించాడు. సన్యాసి చెప్పిన మాటలు అతని మనసులో బలంగా నిలిచాయి. సమయం మరియు ఓర్పు ఉంటేనే జీవితంలో ఏదైనా సాధించగలము అని అతను అనుకున్నాడు. తన ఆలోచనలు మారిన తరువాత ఆ యువకుడు సమయానికి విలువ ఇచ్చి తన పని మీద దృష్టి పెట్టాడు. అతను క్రమశిక్షణతో పనిచేసి అనవసర విషయాలను పక్కన పెట్టి జీవితంలో నిజంగా విలువైనది ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేశాడు. ప్రతిరోజు తన లక్ష్యాలను చేరుకోవడానికి కృషి చేయడం ప్రారంభించాడు. అలా చేస్తూ అతను ఎంత కష్టపడితే అంత సమయం తనకు సహకరిస్తుందని గ్రహించాడు. కొన్ని సంవత్సరాల తరువాత ఆ యువకుడు నిజంగా ధనవంతుడు అయ్యాడు. అతని సంపద వజ్రాలు, ముత్యాలు కంటే విలువైనది. ఎందుకంటే అతను జీవితంలో సమయాన్ని సరిగ్గా వినియోగించడం తెలుసుకున్నాడు. ఏదైనా లక్ష్యం ఉన్నప్పుడు దాన్ని సాధించడానికి సరైన సమయం అవసరం, అలాగే ఓర్పు కూడా అవసరమని అతను తెలుసుకున్నాడు. ఆయన సన్యాసి మాటలు నిజమని పూర్తిగా అర్థం చేసుకున్నాడు. సమయాన్ని సరిగ్గా వినియోగించుకుంటే ఏదైనా సాధించవచ్చు. ఇక్కడ సారాంశం ఏమిటంటే, మనం ఎంత సమయాన్ని వృధా చేస్తే అంతటి అవకాశాలను కోల్పోతాము. కష్టపడాలి, ఓర్పు ఉండాలి, అలాగే సమయానికి విలువ ఇవ్వాలి. అప్పుడు మన జీవితంలో ఏదైనా సాధించగలము.